ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉపవాసం చేస్తున్న మీరు ఇలా దొంగల్లో వచ్చి తింటారని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్పండి. ఎవరు తిన్నారు? టేస్ట్ చూడడానికి వచ్చాం. దాన్నే తినడం అంటారు కదా రోజమ్మా. అవునా, తెలీదే. ఇప్పుడెలా? ఏముంది, బయటకెళ్ళి వేలి పెట్టి కక్కేసుకుందాం, అయిపోద్ది. అవును, తెలియక చేసిందే కదా, ఏం అవదులే. పదండి, అలానే చేద్దాం. మన ఉపవాస దీక్ష ఏం భగ్నం కాదు. పదండి. ఇదేనమ్మా ఉపవాసం చేసే లక్షణం. ఆ మొహాలు ఏం చేస్తాయిలే అత్త, వీళ్ళింతే, అందుకే కొట్టేశా. ఇదంతా తెలిసి చేసావా చామంతి? ఇలా ఉపవాసం చేసేటప్పుడు తినకూడదని తెలియాలనే అలా చేశానత్త. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి కదమ్మా. ఏం చేస్తాం, చేద్దాం. ఈసారి చిట్టిని కాపలా పెట్టి వెళ్దామత్త. సరే అమ్మా, త్వరగా చెయ్యాలి, సాయంత్రం అయిపోతుంది. దీపాలు పెట్టాలి. అవును, పద. పదత్త. దీపాలు పెడుతున్నావు చామ్. దేవత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ దీపాల వెలుగులో నా దేవతలానే కనిపిస్తున్నావు. మీకే మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి బాబు? గుండె లోతుల్లో నుంచి, మనసు పలికే ప్రేమ రాగాల్లో నుంచి, ప్రేమమయమైన ఈ ప్రేమ్ నోటి నుంచి. నన్ను ఇంటి నుంచి పంపించడానికి పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు చామ్? మరేంటి బాబు, ఎవరైనా మన మాటలు వింటే నా పరిస్థితి అదే కదా. ఎందుకు చామ్ ఎప్పుడు అదే భయంతో ఉంటావు? ధైర్యంగా దిగవే. మీకు చెప్తే అర్థం కాదు, మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు చేత కాదు. ఇంకా ఏం చేయను? ఉపవాసం చేస్తున్నట్టే చెయ్యి, అన్ని సత్ఫలితాలే ఇస్తాయి. ఏమిస్తాయో అయ్యాకే కదా బాబు తెలిసేది. నీకు మార్నింగ్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ మనసుకే తెలుస్తుంది. చూడు. చామ్, నీ ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? ఏమైంది చామ్? ఒంట్లో బాలేదా? చెప్పు చామ్. ఉదయం నుంచి కొంచెం జ్వరంగా ఉంది బాబు. ఏం కాదులేండి, మీరేం కంగారు పడకండి. ఏంటి చామ్ నువ్వు ఉదయం నుంచి అలా ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్పాలి కదా. మీరు చేయకపోతే కుదరదు అన్నారు కదా. అయితే చెప్పవా? ఇప్పుడు ఏమైందని బాబు? పర్లేదు అని చెప్తున్నాను కదా. భలే దానివే, ఊరుకోచాం. నువ్వు అర్జెంటుగా టాబ్లెట్స్ వేసుకుందు గాని పద. ఆహా, ఇడ్లీ కూడా తెస్తాను, తిందు గాని పద. ఏమొద్దు బాబు, పూజ పూర్తయిన తర్వాతే టాబ్లెట్స్ అయినా ఇడ్లీ అయినా. లేదు లేదు, నేనే కదా ఉపవాసం చేయమన్నాను, నా కోసమే కదా చేస్తున్నావు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, టాబ్లెట్స్ వేసుకో. లేదు బాబు, నేను మీకోసం నేనే చేసిన ఉపవాసం చేసి పూజ చేయాలని పూనుకున్నాక మధ్యలో అలా వదలకూడదు. నేను ఆపను. సరే, ఆపకూడదు, కరెక్టే. నీకు బాగోలేదు కదా చామ్. ఇలా బాలేదని మధ్యలో వదిలేస్తే ఇంకేమైనా ఉందా? మీకేమైనా అవుతే? చిన్న జ్వరమే కదా బాబు,
వదిలేయండి. అర్థం చేసుకో కదా. మీరే అర్థం చేసుకోండి. మొదలు పెట్టిందే పూర్తి చేయడానికి. ఏం అడ్డొచ్చినా ఆపకూడదు. జాన్, ఇంకేం మాట్లాడకండి బాబు. ఈ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. ప్లీజ్. సరే జాన్, ఈ పూజితంత అవగానే నువ్వు ముందు తిని టాబ్లెట్స్ వేసుకోవాలి, సరేనా? సరే. ఈ దీపాలు నేను కూడా పెడతాను. వదిలే బాబు. హెల్ప్ చేస్తానన్నాను. మ్. నా అదృష్టం మ్. నిన్ను ప్రేమించడం. పర్లేదు దీక్ష, ఉపవాస దీక్ష చాలా చక్కగా చేస్తున్నావు. వీటిని నువ్వే అందరికీ ఇవ్వాలి. నాన్నా, మతుండే మాట్లాడుతున్నావా? నేనేమన్నా పనిదాన్నా? పళ్ళాలు తీసుకెళ్లి అందరికి ఇవ్వడానికి చామంతిని పిలుస్తా, దానికి చెప్పు. చెప్పేది పూర్తిగా విను. ఏంటో చెప్పు. నిన్నెందుకు ఇమ్మన్నానంటే అందులో రోజా కూడా ఉంటుంది కాబట్టి. అరుణ్ చేతులతో ఇచ్చిన నీళ్లు తాగి చస్తుంది కాబట్టి. నీళ్లు తాగితే ఎలా చచ్చిపోతుంది నాన్నా? మ్మ్. నువ్వొక్కోసారి తెలివైన దానివో తింగరి దానివో తేల్చుకోలేకపోతున్నాను. నీళ్లు తాగితే ఎందుకు చేస్తుంది? ఇది కలుపుతాను కాబట్టి చేస్తుంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. సూపర్ నాన్న నువ్వు. ఒక చుక్క 2 చుక్కలు కలపద్దు, మళ్ళీ బ్రతికేస్తుందేమో. మొత్తం కలిపేద్దాం. ఇది చాలా పవర్ఫుల్ పాయిజన్ దీక్ష. 2 చుక్కలు చాలు, ఇక జీవితంలో కళ్ళు తెరవదు. మొత్తం కలిపేస్తా, ఇటివ్వు. నాన్న, ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నోట్లోకి 2 చుక్కలు వెళ్ళినా చాలు, పోతుంది. నేనే దానికిస్తాను. ఇచ్చేయ్. ఒసే రోజా, కార్తీక పౌర్ణమి రోజు నీకు మంచి చావునిస్తున్నా. చావు. చచ్చిపో. అనయ్య, చంద్రుడు కనిపిస్తున్నాడు. హర్షవర్ణని పిలు. అలాగే.